తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, ఆధునిక నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి జీవిత గాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఆమె తన పుట్టిల్లు గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. నేను విజయనగరంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారిది విజయనగరం. ఆయన పేరు పోడూరు లక్ష్మీ నరసింహరావు గారు. మా తాతగారికి పొలం పుట్ర ఏదో ఉండేదట, కానీ మా నాన్నగారికి మాత్రం ఏ పొలము రాలేదు. అయితే ఆయన ఇంగ్లీష్ చదువులు చదువుకున్నారు. 1880 నుండి 85 మధ్య ఆయన అప్పట్లో మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఆ రోజుల్లో అదే గొప్ప చదువు. తన చదువు వల్ల మా నాన్నగారు విజయనగరం సంస్థానంలో చిన్న ఉద్యోగం సంపాదించుకుని మరణ పర్యంతం రాజావారి కొలువులోనే పనిచేశారు. ఆయన తన పనిలో నిజాయితీపరుడని, సమర్థుడని, విశ్వాసపాత్రుడని మంచి పేరు తెచ్చుకున్నారు. మా అమ్మ పేరు కొండమ్మ. మా అమ్మ పుట్టింటి వారు కూచిమంచివారు. వాళ్ళది తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలోని పలివెల గ్రామం. వారి కుటుంబంలో మా అమ్మే పెద్దది. విజయనగరంలోని మా ఇంట్లో ఒక విచిత్ర స్థితి ఉండేది. ఒక ప్రక్కన ఇంగ్లీష్ చదువుల వాతావరణం, మరో ప్రక్క సనాతన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన పరిస్థితి. మా అమ్మ చాలా సనాతన ధర్మ పరాయణురాలు. ఆమె హయాంలో పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, అంటూ సొంట్లు పాటింపు, భోజనాల్లో మడి, దాన ధర్మాలు మొదలైన వాటికి ఏమాత్రం లోటు ఉండేది కాదు. పురాణ శ్రవణాలు, వారం వర్జ్యం సంప్రదింపులు క్రమం తప్పకుండా జరిగేవి. అలాగే మా చెరుకుపల్లి లక్ష్మీ నరసింహరావు గారు తాతయ్య గారు ఇంగ్లీష్ చదువుకోకపోయినా తెలుగు బాగా చదువుకున్నారు. తాత్విక చర్చలు, సాహిత్య విమర్శలు, సాంస్కృతిక పరిశీలనలు ఆయనకు చాలా ఇష్టం. మా ఇంటికి ఎదురుగా 50 గజాల దూరంలోనే గురజాడ అప్పారావు గారి ఇల్లు ఉండేది. గురజాడ అప్పారావు గారు, ఆదిభట్ల నారాయణదాస్ గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, తోడల్లుడైన గిడుగు రామూర్తి పంతులు గారు మొదలైన వారంతా మా తాతయ్య గారి వద్దకు తరచూ వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. మా పెద్దన్నయ్య మహారాజా వారి పిల్లలకు చదువు చెప్పేవారు కనుక దివాణంలో పెద్దలందరితో అన్నయ్యకు పరిచయం ఉండేది. సెలవుల్లో మహారాజు గారి కుటుంబంతోనూ పిల్లలతోనూ అన్నయ్యని కూడా దేశయాత్రలకు తీసుకుని వెళ్ళేవారు. ఈ విధంగా పెద్దన్నయ్యకు మహారాజా గారి కుటుంబీకులతో సాన్నిహిత్యం ఏర్పడింది. నాన్నగారి కంటే అన్నయ్యకు ఎక్కువ జీతం రావడమే కాక అన్నయ్య వల్ల నౌకర్లు కూడా ఇంట్లో ఉండేవారు. అన్నయ్య స్నేహితుల వల్ల మా కుటుంబ సాంస్కృతిక వాతావరణంలో మరింత సుగంధం పెరిగింది. మా నాన్నగారు ఉద్యోగము, పిల్లల చదువులు చూసుకునేవారు. ఇంటి విషయాలన్నీ మా అమ్మ తాతయ్య గారే నిర్ణయించి నిర్వహించేవారు. మా పెద్దన్నయ్య బయట ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా ఇంట్లో మాత్రం అమ్మ చెప్పినట్లే ప్రవర్తించేవారు. పెద్దన్నయ్యని బట్టే మిగిలిన అన్నయ్యలును. మా ఇంట్లో ధాన్యం, అపరాలు, వేరుశనగకాయలు, చింతపండు, బెల్లం, ఉప్పు, మిరపకాయలు మొదలైనవన్నీ ఎప్పుడూ నిల్వ ఉండేవి. పెరట్లో పాడి ఆవులు ఉండేవి. అమ్మ నిత్యం లక్ష్మీ పూజ చేసేది. నాకు ఊహ తెలిసే నాటికి మా ఇంటి వాతావరణం ఇది. నలుగురు మగపిల్లల తర్వాత నేను ఒక్కర్తనే ఆడపిల్ల కావడం చేత నాకు ముందు పుట్టిన 2 ఆడపిల్లలు శిశుప్రాయంలోనే చనిపోవడం చేత నన్ను అతి గారాభంగా పెంచారు. ఆనాటి నమ్మకాల ప్రకారం బ్రతికి బయటపడతానేమోనని అనుకుని నాకు బారసాల జరిపించలేదు. నన్ను స్కూల్లో వేసే వరకు నాకు అసలు పేరే పెట్టలేదు. ఇంట్లో అందరూ చిట్టి అని పిలిచేవారు. మా ఇంటికి దగ్గరే ఉన్న జిడ్డువారి స్కూల్లో నన్ను 5వ ఏట చేర్పించారు. అప్పుడు నేను చదువుకోబోతున్నాను కనుక మా తాతయ్య గారు సరస్వతి అని, చదువుల దేవత అని పేరు పెట్టారు. నేను చదువుకి స్కూల్కి వెళ్ళడం తప్ప మిగిలిన సమయమంతా ఇంట్లోనే ఉండేదాన్ని. నాకు చిన్నప్పుడు మా తాతయ్య గారి వద్ద కూర్చోవడం ఎక్కువ సరదాగా ఉండేది. తాతయ్య గారు వీధి వైపు కిటికీ దగ్గర బల్ల మీద కూర్చునేవారు. నాకు తాతయ్య గారి ఒళ్ళో కూర్చుని కానీ, కిటికీలో నిల్చుని కానీ, రోడ్డు మీద వచ్చిపోయేవారిని చూడడం పెద్ద సరదా. మా తాతయ్య గారు చాలా దానాలు చేసేవారు.
అవన్నీ నా చేత్తోనే చేయించేవారు. తెలిసి తెలియని ఆ వయసులో ఎవరికైనా ఏదైనా ఇవ్వడం అంటే నాకు చాలా సరదాగా ఉండేది. మా ఇంట్లో మల్లెపొదలు ఉండేవి. అవి బాగా విరగపూసేవి. మా తాతయ్య గారు అవన్నీ కోయించి రోజు సాయంత్రం మా చుట్టుప్రక్కల ఇళ్ళ వాళ్ళందరికీ నా చేత పంచిపెట్టించేవారు. నాకు కానీ మా వదినకు కానీ చాలా తక్కువ పూలు తీసి ఇచ్చేవారు. దీని మీద అప్పుడప్పుడు మా అమ్మ తాతయ్య గారితో తగాదా పడేది. అది చిన్నపిల్ల, దానికి కాసిన్ని ఎక్కువ పూలు తీసి ఇవ్వరాదా అని అమ్మ అనేది. అందుకు మా తాతయ్య గారు చిన్నపిల్లలకు మనం ముందు బాగా దానం నేర్పాలి అనేవారు. బహుశా చిన్నప్పుడు మా తాతయ్య గారు ఇంతగా దాన దృష్టి నేర్పడం వల్లనేమో నాకు మొదటి నుంచి ఆస్తుల మీద వ్యామోహం లేదు. మా ఇంట్లో వంటకి తప్ప మిగిలిన పనులకు నౌకర్లు ఉండేవారు. మా అమ్మ మడి కట్టుకుని అందరికీ వంట చేసేది. ఇంట్లో అందరూ మడిబట్టలు కట్టుకునే భోజనాలకు కూర్చునేవారు. నేను ఇంట్లో చేయవలసిన పని ప్రత్యేకంగా ఏదీ ఉండేది కాదు. అయినా నాకు క్షణం తీరిక ఉండేది కాదు. చదువు గురించి మా పెద్దనే శ్రద్ధ తీసుకునేవారు. ఇక నా చేత నోములు, వ్రతాలు, పూజలు చేయించడమంతా మా అమ్మ వంతు. మా అమ్మగారి పర్యవేక్షణలో దేవుణ్ణి కొలవటానికి నాకు 24 గంటలు చాలేవి కావు. మా అమ్మగారు రోజు చేసే నిత్య పూజలన్నిటిలో పాల్గొనేదాన్ని. దసరాలలో మా కుటుంబం నవరాత్రి ఉత్సవాలు జరిపించేవారు. ఈ ఉత్సవాల ఖర్చులన్నీ మేమే భరించేవాళ్ళం. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి మొదలు దశమి దాకా జరిగే ఈ ఉత్సవాలు చాలా గొప్పగా జరిగేవి. ప్రతి వైశాఖ మాసంలోనూ వీలైనంత వరకు మామిడి పళ్ళు, విసనకర్రలు తెచ్చి బ్రాహ్మణులకు సమర్పించేవాళ్ళం. కార్తీక మాసమంతా రోజు మా అమ్మగారితో పాటు నేను తెల్లవారుజామున స్నానాలు చేసి అరటి దొప్పలతో ఒత్తులు వెలిగించి వాటిని కోనేటి నీటిలో వదిలేదాన్ని. ఆ నెలాఖరున వనభోజనాలు జరిగేవి. బంధువులందరూ భోజనాలకు వచ్చేవారు. నాకు బాగా నచ్చింది శ్రావణ మాసం. శ్రావణ మంగళ శుక్రవారాలు నోములు నోచుకోవటం అలవాటు నాకు చిన్నప్పటి నుంచే ఉండేది. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, రకరకాల కొత్త దుస్తులు అలంకరించుకోవడం, నగలు నగిషీలు ధరించుకోవడం, స్నేహితులందరినీ పిలుచుకోవడం, ఇదంతా పెద్ద కోలాహలం. ఇలా పూజ పునస్కారాలు, నోములు, వ్రతాల్లో నా సమయం ఎంత గడిచినా మరో ప్రక్క చాలా శ్రద్ధగా చదివేదాన్ని కూడా. మా నాన్నగారికి ప్రత్యేకించి నా మీద ఎంతో ప్రేమ ఉండేది. ఆయన రోజు రాజుగారి కొలువు నుంచి రాగానే తలపాగా తీసి నా తల మీద పెట్టి ఎంతగానో ఆనందిస్తూ ఉండేవారు. నా బాల్యంలోని మరో సంఘటన నాకు బాగా జ్ఞాపకం. మా అమ్మకి కడుపులో శూలలు లేచి చాలా ప్రమాదకర స్థితి వచ్చింది. పొట్ట కోసే పెద్ద ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. ఆ రోజుల్లో వైద్య సదుపాయాలు ఇంతగా అభివృద్ధి చెందలేదు. విజయనగరంలో ఇలాంటి ఆపరేషన్కు అవకాశాలు లేవు. అది కలకత్తాలోని పెద్ద డాక్టర్లు చేయాలి. మహారాజు గారికి, మహారాణి గారికి ఈ విషయం తెలిసింది. వెంటనే వారు పెద్దన్నయ్యని పిలిచి ఏమీ అధైర్యపడవద్దని, డబ్బు గురించి ఆలోచన వద్దని చెప్పారు. ఆపరేషన్కి ప్రయాణానికి అయ్యే ఖర్చులన్నీ తాము ఇస్తామని, కలకత్తాలో తమ రాజభవనంలోనే మకాం ఉండమని ఎంతో ఆప్యాయతతో పరామర్శించి పూర్తి సహాయంతో కూడిన అభయహస్తం అందించారు. ఆ రోజుల్లో 2-3 నెలలకొకసారైనా మహారాణి గారు తమ పనిచేసేవారి కుటుంబాలను పిలిపించుకొని కష్టసుఖాలు విచారించేవారు. మా అమ్మ, మా వదినతో పాటు నేను కూడా రాణిగారి వద్దకు వెళుతూ ఉండేదాన్ని. మహారాజు గారికి, మహారాణి గారికి మా కుటుంబం మీద ప్రత్యేక అభిమానం ఉండేది. మా అమ్మని తీసుకుని తాతయ్య గారు, నాన్నగారు, పెద్దన్నయ్య, వదిన, వెంకమ్మ పిన్ని, నేను కలకత్తా వెళ్ళాం. నాకప్పుడు 6 సంవత్సరాలు. కలకత్తాలో విశాలమైన కోటలోని రాజభవనంలో మేడ మీద ఉండేవాళ్ళం. మా అమ్మకు ఆపరేషన్ అయి ఆరోగ్యంగా బయటపడటానికి 3 నెలలు పట్టింది. ఆ రోజుల్లో ఆపరేషన్ అంటే మహాభయం. ఆసుపత్రిలో మా అమ్మని లిఫ్టులో పైకి తీసుకుని వెళ్ళారు. అందులో మేము వెళ్ళాం. లిఫ్టులో వెళ్ళడంలో మాకు కలిగిన ఆశ్చర్యానికి అంతులేదు. మా అమ్మ ఆరోగ్యంగా బ్రతికి బయటపడాలని రోజు పూజలు చేసేవాళ్ళం. విజయనగరం మహారాజు గారు రికమెండ్ చేసి పంపడం చేత మా అమ్మ ఆపరేషన్ విషయంలో డాక్టర్లందరూ చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఆపరేషన్ అనంతరం మా అమ్మను ఆరోగ్యంగా ఇంటికి తిరిగి తీసుకుని వచ్చాం.
నా బాల్యంలోని మరో విషయం. మాది సనాతన సాంప్రదాయాలు కలిగిన కుటుంబం అని ముందే చెప్పుకున్నాం కదండి. మడి ఆచారాలు హెచ్చు. వీధిలోకి వెళ్ళి వచ్చినా, బడికి వెళ్ళి వచ్చినా ఒక్క మాటలో ఇల్లు దాటి బయటకు వెళ్ళి వస్తే చాలు, బట్టలు విప్పి స్నానం చేసి మరో బట్ట కట్టుకుని మరీ ఇంట్లోకి వెళ్ళాలి. స్నానం చేసి బట్టలు మార్చుకునే వరకు వీధిగతే గతి. మాకు స్కూల్లో కొందరు క్రైస్తవ ఉపాధ్యాయులు ఉండేవారు. ఏదో ఒక సమయంలో వారు మమ్మల్ని కానీ మేము వారిని కానీ తాకడం తప్పదు కదా. కనుక నేను బడి నుంచి వచ్చాను అంటే స్నానం చేసి బడి బట్టలు మార్చుకుంటే తప్ప మా అమ్మను చూడటానికి కూడా వీలుండేది కాదు. నేను ఇవన్నీ ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే తరువాత నాస్తికురాలిగా నేను మారినప్పుడు నేను ఎటువంటి వాతావరణం నుంచి వచ్చి నాస్తికత్వాన్ని స్వీకరించానో మీ అందరికీ అర్థం కావాలి కదండి. బాల్యంలో నాపై సనాతన హిందూ సాంప్రదాయాల ప్రభావమే హెచ్చుగా ఉండేది. మరి ఈరోజు మనం గోరాతో నా జీవితమనే సరస్వతి గోరా గారి జీవిత గాథ నుండి ఆమె బాల్యం ఎలా గడిచిందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.